ఓకే, లెట్స్ గో ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువారు ఆయన తిరిగి లేచినటువంటి దినము, దాన్నే మన పునరుత్థానపు దినముగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేని మీదరా? యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. సిలువ మీద ఒక పై విలాసము రాయబడి ఉంది, నజరేయుడగు యేసు యూదులకు రాజు అని. ఆ పై విలాసం వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటో మీకు గుడ్ ఫ్రైడే సర్వీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీవించబడ్డారా? ఆర్ యు బ్లెస్డ్? ఒకవేళ మీరు ఒక టాపిక్ వినకపోతే కింద మీరు సీడీని ఆర్డర్ చేయండి, ఆ వీడియోని మీరు ప్లే చేయండి. తద్వారా ఆ పై విలాసంలో దేవుడు ఎలాంటి మర్మము దాచిపెట్టాడో మీకు అర్థమవుతుంది. మరి యేసు ప్రభువారు సిలువ వేయబడి ఆయన పాతి పెట్టబడ్డాడు. 3వ దినమున తిరిగి లేచాడు అని బైబిల్ సెలవిస్తుంది. నేను ఆలోచించాను, యేసయ్య తిరిగి లేయడము ద్వారా నాకు కలిగే ప్రయోజనాలు ఏంటి? యేసయ్య తిరిగి లేచాడు, ఎందుకు లేచాడు అంటే ఆయన ఎంత గొప్పవాడో చూపించుకోవడానిక? యేసయ్య తిరిగి లేచాడు ఆయన మహిమ ఎట్టుతో కనపరచుకోవడానిక? ఆయన లేయడము ద్వారా ఒక విశ్వాసిగా, ఆయన నమ్ముకున్న బిడ్డగా నాకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అని నేను ఆలోచిస్తున్నప్పుడు కొన్ని తలంపులు నా మనసులోకి వచ్చాయి. 4 ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. రిజరెక్షన్ మనకి ఏ విధముగా ఆశీర్వాదంగా ఉందో, రిజరెక్షన్ మనకి ఏ విధంగా ప్రయోజనకరమో 4 ప్రాముఖ్యమైన విషయాల్ని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. అనేకులకి యేసయ్య తెలుసు, కానీ ఆయన పునరుత్థానం ఏంటో చాలా మందికి అవగాహన లేదు. ఎవరైనా యేసు ఎవరు అని అడిగితే అద్భుతంగా వివరిస్తారు. ఆయన పుట్టుక నుంచి ప్రారంభిస్తారు, ఆయన మరణం వరకు చెప్పగలుగుతారు. అయితే పునరుద్ధానం గురించి చెప్పమంటే నోట్లో మాట రాదు. ఎందుకంటే రిజరెక్షన్ మీద అనేకులకి అవగాహన లేదు. ఆ రిజరెక్షన్ అనేక జీవితాల్లో ఎలా వ్యత్యాసము తీసుకొచ్చిందో అవగాహన లేదు. కాబట్టి డెత్ బరియల్ వరకు ప్రీచ్ చేస్తారు. రిజరెక్షన్ అనగానే వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. దే డోంట్ నో వాట్ ఈస్ ద రిజరెక్షన్. ఏమిట్రా, ప్రతి క్రైస్తవుడు ఆయన మరణంతో పాటు ఆయన పునరుత్థానం ఏంటో కూడా తెలుసుకోగలగాలి. అందుకే ఫిలిప్పీ 3వ అధ్యాయం మీరు 10-11 వచనాలు మీరు చదివితే పౌలు అక్కడ రాస్తాడు ఏమని? ఆయనను ఆయన పునరుత్థానపు బలమును ఎరుగు నిమిత్తము అంటాడు. ఏమంటాడు? ఆయనను ఆయన పునరుత్థానపు బలమును ఎరుగు నిమిత్తము. పౌలుకి డిజైర్ ఏంటి? ఆయన మాత్రమే కాదు, ఆయన పునరుత్థానపు ఒక బలం ఏంటో నేను తెలుసుకోవాలి. I want to know the power in that resurrection. ఆ పునరుత్థానంలో ఎలాంటి మహిమ ఉంది, శక్తి ఉంది, కానీ అది తెలుసుకోవాలనుకుంటున్నాను. పౌలు కూడా ఆశపడుతున్నాడు. పౌలు మహావిద్వాంసుడైన, లేఖనంలో ప్రావీణ్యుడైన, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ద స్క్రిప్చర్స్, కానీ తను కూడా ఒక డిజైర్ ఉంది. ఐ వాంట్ టు నో ద పవర్ ఇన్ ద రిజరెక్షన్. ఆ పునరుత్థానంలో ఏదో దాగి ఉంది, నేను దాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాను అని పౌలు అంటాడు. కాబట్టి ఈ రోజున మనము 4 విషయాల్ని ఈరోజు తెలుసుకోబోతున్నాం. రెడీ? ఈ రోజున బిలీవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రిజరెక్షన్ మన లైఫ్లో ఎలాంటి మార్పు తెచ్చిందో మనం దాన్ని చూడబోతున్నాం. నెంబర్ 1, ఆయన తిరిగి లేయడము ద్వారా పరివర్తనము చోటు చేసుకుంది. నెంబర్ 2, పాపము ముగించబడింది. నెంబర్ 3, ప్రియుని యందు స్వీకరింపబడుతున్నాం. నెంబర్ 4, ప్రార్థన అంగీకరించబడతా ఉంది. నేను అక్రోస్టిక్గా ఈ సందేశం మీ ముందు ఉంచుతున్నాను. మొదటిది ఏంటిది? పరివర్తనము చోటు చేసుకుంది. నెంబర్ 2, పాపము ముగించబడింది. నెంబర్ 3, ప్రియుని యందు మనము స్వీకరించబడుతున్నాం. 4వది, ప్రార్థన అంగీకరించబడతా ఉంది. దీని గురించినటువంటి విషయాల్ని చాలా కులంకుషంగా దాన్ని తెలుసుకుందాం. ఓకే, నెంబర్ 1 ఏంటి? పరివర్తనము. చెప్పండి, పరివర్తనము. పరివర్తనము అంటే ఎక్స్చేంజ్. ఆదికాండం అంతా చదివితే 2 కుమారుల కథలు మనకి ఆదికాండం అంతా కనిపిస్తుంది. హోల్ జెనసిస్ ఈజ్ అబౌట్ 2 సన్స్. మొదటి కుమారుడు త్రోసివేయబడ్డాడు, రెండవ కుమారుడు అంగీకరించబడ్డాడు. ఎగ్జాంపుల్, ఆదాంకి ఎంతమంది కుమారులు? 2. మొదటివాడేమో కయీను, రెండోవాడేమో హేబేలు. మొదటివాడు త్రోసివేయబడ్డాడు, రెండోవాడు అంగీకరించబడ్డాడు. అబ్రహాంకి ఎంతమంది కుమారులు? 2. ఒకరు ఇష్మాయేలు, ఇంకొక వ్యక్తి ఇస్సాకు.
మొదటివాడైన ఇష్మాయేలు తిరస్కరించబడ్డాడు. రెండవ కుమారుడు ఇస్సాకు అంగీకరించబడ్డాడు. ఓకే, ఇస్సాకు ఎంతమంది కుమారులు? ఇద్దరు. ఒకరేమో ఏశావు, రెండో వ్యక్తి ఏమో యాకోబు. దేవుడు మొదటి వాడిని త్రోసివేశాడు, యాకోబుని అంగీకరించాడు. హల్లెలూయా. నో, ఆ తర్వాత యాకోబుకి 12 మంది కుమారులు ఉంటే అందులో ఒకడు యోసేపు. ఒక రోజున యోసేపు ఏం చేస్తాడంటే తన ఇద్దరు కుమారుల్ని యాకోబు వద్దకు తీసుకుని వస్తాడు. యోసేపుకి ఎంతమంది కుమారులు? ఇద్దరే. మొదటి వాడేమో మనష్షే, రెండో వాడేమో ఎఫ్రాయిం. చెప్పండి, మనష్షే, ఎఫ్రాయిం. ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారంగా మరి జ్యేష్ఠపు హక్కు మొదటి కుమారునికి ఉంటుంది, బ్లెస్సింగ్ మొదటి కుమారునికే ఉంటుంది. కాబట్టి యోసేపు ఏం చేస్తాడు అంటే తన ఇద్దరు కుమారుల్ని తండ్రి వద్దకు తీసుకుని వస్తాడు. ఎందుకు అంటే తండ్రి తన హస్తము కుమారుని మీద పెట్టి దీవిస్తే వాళ్ళు అద్భుతంగా దీవించబడతారు. ఎప్పుడైతే తండ్రి హస్తము కుమారుని తల తాకుతుందో సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ అనేది వాళ్ళ లైఫ్లో వెంటబడతా ఉంటాయి. అది ప్రతి యూదుడు కూడా బలంగా నమ్ముతాడు. ప్రతి యూదుడు కూడా రిచెస్ట్ పర్సన్ వాడిని తీసుకొని ఎడార్లోకి వేయండి, ఎడార్లో ఇసుక నమ్ముకొని కూడా వాడు కొడిచోడైపోతాడు. అర్థమైందా? యూదుని తీసుకెళ్ళి ఏడనే వేయండి, ఆ పరిసర ప్రాంతాలు సిటీ మొత్తం అంతా మారిపోతుంది. ఎందుకంటే యూదుని మీద ఉన్నటువంటి అనాయింటింగ్ అలాంటిది. యోసేపు తీసుకొచ్చి దేవుడు ఐగుప్తులో నాటాడు మొక్కని, ఏమైపోయింది? ఐగుప్తు అంతా దీవించబడింది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కూడా యూదుడు బాగుపడతాడు. అంటే ఫినాన్షియల్ అనాయింటింగ్ అనేది ప్రతి యూదుని మీద బై డిఫాల్ట్గా ఉంటుంది. అందుకే ఫేస్బుక్ ఒక ఫౌండర్ పేరు చెప్పండి, మార్క్ జుకర్బర్గ్. ఎవరు? అతను యూదుడే అండి, ఈజ్ అ జియూ. అందుకే ఫేస్బుక్ అంటే ఒక్కరు కూడా వాడుతూనే ఉన్నారు. చాలా మంది తెలియ విషయం అంటే అతను కూడా ఒక యూదుదే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు యూదులు, కోటీశ్వరులుగా ఉన్నారు. అంటే వాళ్ళ మీద ఫినాన్షియల్ అనాయింటింగ్ అంతగా, ప్రాస్పెరిటీ అనాయింటింగ్ వాళ్ళ మీద అంతగా పనిచేస్తూ ఉంటుంది. సరే, యోసేపు ఏం చేసాడు? తన ఇద్దరు కుమారుల్ని యాకోబు వద్ద తీసుకెళ్ళాడు. డాడీ నా ఇద్దరు కుమారుని బ్లెస్ చేయండి అని. మరి మొదటి కుమారుని ఏమో తండ్రి కుడి చేతి దగ్గర మోకరింపజేశాడు. రెండవ కుమారుని అనగా ఎఫ్రాయింని ఎడమ చేతి దగ్గర మోకరింపజేస్తాడు. యాకోబు చూశాడు. అప్పుడు యాకోబుకి కళ్ళు కనిపించవు, అంటే దృష్టి మాంద్యం గలవాడు. అయితే ఏం చేశాడంటే తన కుడి హస్తము మొదటి కుమారుని మీద పెట్టే బదులుగా రెండవ కుమారుని మీద పెట్టాడు. తన ఎడమ హస్తము రెండవ కుమారుని బదులుగా మొదటి కుమారుని మీద పెట్టాడు. అంటే హ్యాండ్స్ క్రాస్ అయినాయి. హల్లెలూయా. హ్యాండ్స్ క్రాస్ అయినప్పుడు యోసేపు అన్నాడు, డాడీ నువ్వు రాంగ్ హ్యాండ్ పెట్టావు డాడీ, కాబట్టి ఇలా కాదు, నీకు ఆ కుడి హస్తము నా మొదటి కుమారుడి మీదనే ఉండాలి. అంటే అప్పుడు యాకోబు అన్నాడు కదా, నాకు తెలుసు నేను ఎవరిని బ్లెస్ చేయాలో అని. ఆ టైంలో హ్యాండ్స్ క్రాస్ అయినాయి. ఈ సింబల్ అనగానే మనకు కూడా అర్థమైపోవాలి ఏంటది. ఇట్స్ ఎ క్రాస్, సిలువ. ఎగ్జాక్ట్గా సిలువలో అదే జరిగింది. ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే యాకోబు తన హస్తాల్ని క్రాస్ చేశాడో మొదటి వాడిని రిజెక్ట్ చేసి రెండో వాడిని సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే క్రాస్లో ఏం జరిగిందో తెలుసా? తండ్రికి ప్రియమైన కుమారుడు ఎవరు? యేసు ప్రభువు అండి. ఈయన నా ప్రియమైన కుమారుడు అని దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, చెప్పలేదా? తన ప్రియమైన కుమారుడు, తన యొక్క అద్వితీయ కుమారుడు. అలాంటి తన కుమారుణ్ణి త్రోసివేసి రెండవ కుమారుడు వంటి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. That was a divine exchange happened on the cross. సిలువలో జరిగినటువంటి కార్యం అది. కాబట్టి ఎందుకు తన ప్రియమైన కుమారుని సైతం కూడా త్రోసివేశాడు. యోసేపుకేమో మనస్సు అంటే చాలా ఇష్టం, కానీ త్రోసివేయబడ్డాడు. కానీ ఎఫ్రాయిం ఎన్నుకోబడ్డాడు. అలాగే యేసయ్య అంటే తండ్రికి చాలా ఇష్టమైనటువంటి కుమారుడు. అలాంటి కుమారుని సైతం కూడా ఆ మొదటి కుమారుని దేవుడు పక్కన పెట్టాడు. అందుకే విసర్జింపబడిన వానిగాను వ్యసనక్రాంతుడుగా చేయబడ్డాడు. యెషయా 53వ అధ్యాయం చదివితే హీ వాజ్ రిజెక్టెడ్ అండ్ డిస్పైజ్డ్ అని రాయబడింది. కానీ ఎవరు రిజెక్ట్ చేశారు? మనుషులే కాదు, దేవుడు కూడా రిజెక్ట్ చేశాడు. కారణం తెలుసా? ఆయన పక్కన పెట్టడం ద్వారా దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్ ఇది. తండ్రి తన కుమారుని కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న మాట విన్నప్పుడు నీ స్పందన ఎలా ఉంది? తండ్రి తన ప్రియమైన కుమారుడి కంటే ఎక్కువగా నిన్నే కోరుకుంటున్నాడు అన్న విషయం తెలిసినప్పుడు నిజంగా నా ఒంటి మీద రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. దేవా, నువ్వు నన్ను అంతగా ప్రేమించావు. నువ్వు యేసు ప్రభువారు నీకు అంతగా లోబడి
నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించినప్పటికీ కూడా స్టిల్ యూ హ్యావ్ రిజెక్టెడ్. కానీ మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడు, నీవంటే తెలియనప్పుడు, నీ మార్గాలు ఏంటో మేము అర్థము చేసుకోలేనప్పుడు, మిమ్మల్ని కనీసం కోరుకున్నప్పుడు కూడా నువ్వు మమ్మల్నే కోరుకున్నావు దేవా. దేవా దేవుని బిడ్డలారా, రెండోవాడు అంగీకరించబడ్డాడు అంటే వాని అర్హత బట్టు కాదు, ఇట్ వాజ్ అ చాయిస్ ఆఫ్ ద ఫాదర్. పక్కకు చెప్పండి, కల్వరి సిలువలో ఎక్స్చేంజ్ చోటు చేసుకుంది, పరివర్తనము చోటు చేసుకుంది. కుమారుని స్థానములో నేను అంగీకరించబడ్డా. మొదటి కుమారుడు త్రోసివేయబడ్డాడు, రెండవ కుమారుడుగా నేను అంగీకరించబడ్డాను. వావ్, హల్లెలూయా. సో ఇంకో మాట చెప్పాలంటే, తండ్రి దేవునికి యేసే కంటే మీరే చాలా ప్రియమైన వారు కాదంటారా? ఆయన కంటే మనమే ప్రియమైన వారము కాబట్టే కదా యేసును సైతము కూడా ఆయన చెయ్యి విడిచిపెట్టాడు. అందుకే కదా కల్వరిలో ప్రభు అంటాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. ఎందుకు ఆయన చెయ్యి విడబడిందంటే ఆయన కంటే మీరు ప్రియమైన వారు కాబట్టి. ఎప్పుడే కానీ నేను తక్కువ అంచనా వేసుకోవద్దు. నువ్వు యు ఆర్ మోర్ ప్రెషస్ టు గాడ్. నువ్వు ఎలాంటి వాడవైనా, ఎంత బలహీనతలో ఉన్నా, ఎలాంటి జీవితం జీవిస్తున్నా, ఏమండి నీవు దేవుని దృష్టిలో అమూల్యమైన ప్రశస్తమైన వాడవు, ప్రశస్తమైన దానివి. అందుకే దేవుడు క్రాస్లో ట్రేడ్ చేశాడు, ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. ఫస్ట్ సన్ ఇస్ రిజెక్టెడ్, సెకండ్ సన్ ఇస్ సెలెక్టెడ్. వావ్, మీలో ఆ ఎగ్జైట్మెంట్ కనుక నేనైతే మీ ప్లేస్లో ఉంటే రెండు చెల్లు పైకి అయితే గాడ్ ఐ లవ్ యూ అని చెప్పేవాడిని. గాడ్ ఐ లవ్ యూ సో మచ్ దట్ నీ కుమారుని త్రోసివేసి నన్ను ఎన్నుకున్నావు అంటే అర్థం ఏమంటే మన ఏ సెకండ్ గొప్పవారని కాదు, నేను ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు. బట్ సీ ద చాయిస్ ఆఫ్ ద ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. నౌ ద క్వశ్చన్ ఏంటంటే, నన్ను ఎన్నుకోవడానికి ఆయన త్రోసివేయబడ్డాడు. వై? ఎందుకని త్రోసివేయబడ్డాడు? కారణం ఏమంటే, రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. ఆ మాటలు ఏం చేయాలి? నూతన జీవము పొందిన వారమై అంటే ఎటర్నల్ లైఫ్, ఏ న్యూ లైఫ్ ని మనం పొందుకోవడానికి. ఓకే, మనము బాప్తిజం వల్ల మరణంలో ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. అంటే యేసే మరణించినప్పుడు ఆ టైంలో యేసు మాత్రమే కాదు, మనమందరం కూడా యేసులో మరణించామట. అర్థమవుతుందా? ఇది ఎక్కడ పాస్టర్ గారు? యేసు ప్రభు 2000 సంవత్సరాల కింద ఉంటే నేను ఇప్పుడు పుట్టా, నేను ఎలాగ ఆయనతో పాటు పాతి పెట్టబడతా? నేను బయలు ఇలాగే చదువుతా, నేను గుడ్డిగా ఏది కూడా నమ్మను. ఆయన 2000 సంవత్సరాల కిందట ఆయన జన్మించాడు, నేనేమో పట్టుమన్న వయసు ఒక 30-35 ఇయర్స్ మధ్యలోనే. కానీ ఎలాగా సాధ్యమవుతుంది? హౌ am I buried with Christ? అర్థమవుతుందా? మీరు యేసుతో పాటు లేపబడ్డారు అంటే యేసయ్య లేపబడినప్పుడు నేను ఎక్కడున్నా? అసలు నేను పుట్టలేదే. అర్థమవుతుందా? ఈ ఆలోచన నాకు చాలా ఉండేది. దేని గురించి గమనించండి. మెల్కీసెదెకు గురించి నేను మాట్లాడుతున్నప్పుడు, అబ్రహాము ఒక గర్భంలో ఎవరున్నారు? లేవి ఉన్నాడా? మెల్కీసెదెకుని అబ్రహాం కలిసినప్పుడు లేవి ఉన్నాడా? భౌతికంగా లేడు, కానీ లేవి ఎక్కడున్నాడు? పితరుని గర్భంలో ఉన్నాడు. అంటే అబ్రహాం కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు 12 మంది కొడుకుల్లో ఒకడు లేవి. అంటే అప్పుడు లేవి లేడు, భౌతికంగా లేడు, కానీ ఎక్కడున్నాడు? అబ్రహాము ఒక గర్భములో ఉన్నాడు. అంటే అబ్రహాము గర్భంలో ఉంటూ కూడా దశమ భాగాలు సమర్పించాడు. దేవుడు తను చూశాడు. ద సేమ్ వే యేసయ్య ఆయన మరణించినప్పుడు ఆ యేసయ్యలో ఎవరున్నా తెలుసా? నీ ఉన్నావు. ఆ యేసు ప్రభులో నీ ఉన్నావు. ఆయన పాతి పెట్టబడినప్పుడు ఆయనలో నీవు ఉన్నావు. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనలో నీవు ఉన్నావు. ఆ తర్వాత ఈ మధ్యలో నువ్వు పుట్టావు. హల్లెలూయా, యు ఆర్ గెటింగ్ మై పాయింట్. కాబట్టి ఇప్పుడు నువ్వు పుట్టినా, నీ శరీరం పుట్టి ఇప్పుడు పుట్టింది నీ శరీరం, కానీ నువ్వు ఎప్పుడో కూడా క్రీస్తులో ఉన్నావు. అందుకే మనమంతా క్రీస్తునందు ఏర్పాటు చేయబడిన వారు. మనమంతా కూడా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల అంటే వీఆర్ ఆల్ ఇన్ క్రైస్ట్, ఆయనలో ఉన్నాము. ఆ తర్వాత మనం ఇప్పుడు జన్మించాం. వావ్, అమేజింగ్ కదా? హల్లెలూయా. ఆయనతో కూడా బాప్తిజం వల్ల మరణంలో ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది.
మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో సంయుక్తులమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో సంయుక్తులమై ఉందుము. అంటే యేసుప్రభువారు పాతి పెట్టబడ్డాడు, యేసుప్రభువారు తిరిగి లేచాడు. ఎందుకు తెలుసా? ఒక రోజున మనం కూడా ఆయనతో పాటు తిరిగి లేయాలని. కాబట్టి పరివర్తన ఏంటంటే నేను మాత్రమే కాదు, ఒక రోజున నా శరీరం కూడా పరివర్తనము చెందబోతా ఉంది. హల్లెలూయా. 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. ఈ మాటను ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యేసుప్రభువారు ఏ రోజు తిరిగి లేచాడు అంటే ప్రథమ ఫలముల పండగ రోజున లేచాడు. ప్రథమ ఫలముల పండగ ఏంటంటే, యూదులో వాళ్ళు పంట వేసినప్పుడు తమకు వచ్చినటువంటి మొదటి పంటలో కొంచెం భాగాన్ని, ఫస్ట్ ఫ్రూట్ని తీసుకొని యాజకుని వద్ద కొలుతారు. యాజకుని ఆలయంలో కలిసి యాజకునికి ఆ ప్రథమ ఫలం ఇచ్చిన తర్వాత యాజకుడు ఏం చేస్తాడంటే ఆ పనులు తీసుకుంటాడు. ఆ పనులు తీసుకొని దేశంలో దాన్ని అల్లాడిస్తాడు, వేవ్ చేస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? పంట వచ్చింది, ఇదిగో మొదటి ఒక ఫలం ఇది. దాని అర్థం ఏమంటే ఇది వచ్చిందంటే వెనకల చాలా పంట ఉంది అని అర్థం. అర్థమైందా? పంట వచ్చింది, దాని శాంపుల్ ఇది. ఇది వచ్చింది అంటే దాని ప్రూఫ్ ఏంటి? ఇంకా విస్తారమైనటువంటి పంట రానై ఉన్నది అని అర్థం. అలాగే నిద్రించిన వాళ్ళు ప్రథమ ఫలం ఎవరు? యేసుప్రభువారు. సో యేసుప్రభువారు లేచాడు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా చాలా మంది లేవబోతున్నారు. ఆయన లేచాడు అన్నప్పుడు ప్రూఫ్ ఏమంటే ఒక రోజున మనం కూడా లేబోతున్నాం. ఆయన మొదటి మనమంతా పంటగా రాబోతున్నాం. కాబట్టి యేసుప్రభువారు పునరుత్థానమందు ఆయన మొదట లేచాడు. మొదట లేయడము ద్వారా ఒక రోజున మనం కూడా ఆయనతో పాటు లేబోతున్నాం. 23 వచ్చిన ప్రతి వాడు తన వరుసలలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా. పరివర్తన ఏంటో తెలుసా? యేసయ్య ఎలాగైతే ఆయన మహిమగల శరీరముగా మార్చబడ్డాడు, ఎలాగైతే తన దేహము పరివర్తన చెందిందో, ఒక రోజున ఎక్కడ మనము పాతి పెట్టబడ్డ ప్రభు ఆలస్యమైనప్పుడు, ఒకవేళ ప్రభు సాయంత్రం పాటు ఉంటాం, ఒకవేళ ప్రభు ఆలస్యమైతే మనం పాతి పెట్టబడ్డ ఒక రోజున నా దేహము పరివర్తన చెందబోతా ఉంది, నా దేహము మహిమ గల శరీరముగా మార్చబోతా ఉంది. ఒక రోజున నేను కూడా ప్రభు వలె ఉండబోతూ ఉన్నాను. హల్లెలూయా. పరివర్తనము అంటే అది దేని బిడ్డారా? కాబట్టి అది తిరిగి లేయడము ద్వారా మన దేహాలు ఎలా ఉండబోతున్నాయి, మనం తిరిగి లేయడము ద్వారా పునరుద్ధానము కలిగినప్పుడు మన దేహాలు ఎలా ఉంటాయి, ఉండబోతాయి అనడానికి యేసు ప్రభువారు ఎగ్జాంపుల్. ఒక సేల్స్ మ్యాన్ స్టాక్ నమ్మాలన్నప్పుడు స్టాక్ మొత్తం తీసుకొస్తాడా? ఏం చేస్తాడు? శాంపుల్ తీసుకొస్తాడు. శాంపుల్ బట్టి చెప్పొచ్చు ఒరిజినల్ ఎలా ఉంటుందో. అర్థమైందా? షోరూమ్కి వెళ్ళినప్పుడు శాంపుల్స్ మాత్రమే పెడతాడు. ఆ శాంపుల్ చూడండి, ఏమన్నా సార్ అన్ని చూపించండి, లేదు సార్ ఇది శాంపుల్, మీరు ఓకే అయితే మిగతా తెప్పిస్తా. యేసయ్య పునరుద్ధానము శాంపుల్. ఎలా ఉండబోతున్నాం అనేది ఆయన శరీరము సాదృశ్యం. ఆయన శరీరము మనకు ఉదాహరణ. ఒక రోజున ఎగ్జాక్ట్గా ఆ శరీరం వలె మనము పరివర్తన చెందబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన శరీరం ఎలా పరివర్తన చెందిందో తెలుసా? ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులంతా కలిసి ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారు? ఆ గదిలోంచి చొచ్చుకొని పోయాడు. అలాంటి దేహాన్ని మనం కలిగి ఉండబోతున్నాం. హల్లెలూయా. లోపల రాగానే అందరూ కూడా భయపడ్డారు, భూతం అని తలచారు. అన్నాడు కదా, నేను భూతం కాదు, నేను మీ ప్రభువునే. తోమా, నీకు అనుమానం ఉంది కదా, నా చేతిలో నీ వేలు పెట్టి చూడంటే తోమా వేలుని ఆయన చేతిలో పెట్టి చూసి తడిపితే ఎముక మాంసం కనపడింది. నమ్మాడు. ఓ, ఈయన భూతం కాదు, నా ప్రభువే. అంటే మన పరివర్తన ఎలా ఉంటుంది తెలుసా? మనం తిరిగి లేచిన తర్వాత మనకు ఒక బాడీ ఉంటుంది. ఏమండి? ఎలాంటి బాడీ అంటే మనలాంటి బాడీ, కానీ గ్లోరియస్ బాడీ. అప్పుడు ఈ గోడలు ఏవి కూడా మనకు అబ్స్ట్రక్షన్గా ఉండవు. వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఓ రోజు మహిమ గల శరీరముతో మనం 1000 ఏళ్ల పరిపాలన చేయబోతూ ఉన్నాము. యేసు ప్రభువు అన్నారు, 2వ రాకడలో 1000 పరిపాలనలో మనం ఆయనతో పాటు పరిపాలించబోతున్నాం. ఎలా పరిపాలిస్తామండి? మనం 6 అడుగులు వేస్తే కాళ్ళు నొప్పి వచ్చేస్తాయి. 1 కిలోమీటర్ నడవగానే ఒక గ్లాసు నీళ్ళు తాగాలి.
2 రోజులు నడిస్తే హాస్పిటలైజ్ అయిపోతాం. ఈ లెక్క ప్రకారంగా ప్రపంచం వెళ్తావా? ఆ రోజు ప్రపంచాన్ని ఏలాలంటే ఈ దేహము కాదు, పరివర్తన చెందిన దేహం ఉంటుంది. విల్ ట్రావెల్ అట్ ద స్పీడ్ ఆఫ్ ఎ లైట్. లైట్ ఎంత స్పీడ్ లో ట్రావెల్ చేస్తుంది? నేను గుడ్ ఫ్రైడే చెప్పాను, వెలుగు కాంతి సెకండ్కి 186,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. అదే స్పీడ్ లో మనం కూడా పనిచేయబోతున్నాం. పరివర్తన చెందిన దేహముతో మనం అలాగే ఉండబోతున్నాం. దేని బిడ్డారా, ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా చాలా టైం పడుతుంది. మిగతా 3 పాయింట్స్ కవర్ చేయాలి. పక్కవి చెప్పండి, ఆయన లేవడము ద్వారా నేను పరివర్తన చెందుతున్నా. ఒకవేళ ఆయన లేదని అనుకో, నేను కూడా మరణం వరకే ప్రభు నమ్ముతా, తర్వాత ఆయన పోయాడు, నేను వినట్టింగా. సో ఆయన లేచాడు అంటే నాకు ఒక హోప్ ఉంది. మరణము నా అంతము కాదు, మరణము నా ప్రారంభము. ఆమేన్. ఓకే, రెండవది చూద్దాం. మొదటిదేమో పరివర్తన చోటు చేసుకుంటుంది. రెండవది పాపము ముగించబడుతుంది. పాపం ముగించబడుతుంది. పాస్టర్ గారు, పాపం ఆయన లేస్తే పాపం ముగించబడుతుందా? ఆల్రెడీగా యేసయ్య శిలువలో మరణించాడు, బలియాగమయ్యాడు, సమాప్తము అని చెప్పాడు. అయినా పాపం ముగించబడలేదా? లేదు. యేసయ్య తిరిగి లేకపోతే పాపాలకి ముగింపు లేదు. ఆయన రక్తము కార్చాడు, శిలువ మీద ఆయన మరణించాడు పాపాల నిమిత్తమై. కానీ ఆయన లేవకపోతే పాపాలు ముగించబడలేదు, పాపాలు ఇంకా తొలగించబడలేదు. 1 కొరింథీ 15:17. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపములోనే ఉన్నారు. అంటే లేకపోతే మనం ఇంకా పాపంలోనే ఉన్నాం. పాపాల కొరకు మరణించాడు, కానీ లేకపోతే మన పాపాలు ఇంకా క్షమించబడలేదు, మన పాపాలు తొలగించబడలేదు, ఇంకా మన పాపంలో ఉన్నట్టే. అంటే ఆయన లేచాడు అంటే అది ప్రూఫ్ ఏమంటే నా పాపాలన్నీ తొలగించబడ్డాయి. ఒక చిన్న కథ చెప్తాను. మీరు ఒక దేశానికి వెళ్ళాడు, మీకు ఆ దేశం కొత్త. ఆ దేశంలో నియమాలు, ఆ దేశంలో నియమాలు మీకు అర్థం కాక ఒక తప్పు చేస్తారు, నేను అరెస్ట్ చేస్తారు. ఆ దేశంలో ఉన్నటువంటి రాజు వద్దకు తీసుకెళ్తారు. రాజు చూసి నీకు 3 నెలలు జైలు శిక్ష వేస్తారు. మీరు అంటారు, సార్ నిజంగా నాకు తెలియదండి, నేను ఈ దేశస్తుని కాదు, అయితే తెలియక నేను తప్పు చేశాను, దయచేసి క్షమించండి అంటే రాజు అంటాడు, నేను క్షమిస్తే నేను న్యాయాన్ని తప్పినట్టే, కాబట్టి శిక్ష పడాల్సిందే. అయితే నువ్వు అమాయకంగా ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఒక ఆప్షన్ ఇస్తాను. పనిష్మెంట్ ఇస్ షూర్, అయితే అది నువ్వు భరిస్తావా, నీ బదులు వేరే వ్యక్తిని భరిస్తాడా, చాయిస్ నీకే, కాబట్టి నీవే డిసైడ్ చేసుకో అంటాడు. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే తనకు బదులుగా వేరే ఒక వ్యక్తిని తన స్థానంలో నిలబెడతాడు. రాజా, ఈ వ్యక్తి పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు అంటే ఈ వ్యక్తి బదులు అతన్ని అరెస్ట్ చేస్తే జైల్లో పెడతాడు. ఈ వ్యక్తి ఫ్రీ, ఈ వ్యక్తి తన పనిలో మునిగిపోతాడు. అయితే ఈ వ్యక్తి ఆ వ్యక్తిని ఇంకా చూడలేదు, బయట కనిపించలేదు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఏమర్థమవుతుంది? ఆ వ్యక్తి ఇంకా బయటికి రాలేదు అంటే ఇంకా పనిష్మెంట్ అయిపోలేదు అని అర్థం. అవునా కదా? ఒకవేళ ఈ వ్యక్తి ఏ జైల్లో అయితే ఏ వ్యక్తి అయితే ఆ జైల్లో శిక్ష భరిస్తున్నాడో ఆ వ్యక్తి రిలీజ్ అయి బయటకు వచ్చాడు అంటే అప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది, ఓకే పనిష్మెంట్ ఈస్ ఓవర్, కంప్లీట్ గా పనిష్మెంట్ అయిపోయింది అని అర్థం. అంటే అతను పనిష్మెంట్ అయిపోయింది అనడానికి ప్రూఫ్ ఏంటి? అందుకే బయటకు వచ్చాడు, ముగించబడింది కాబట్టి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఇన్ ద సేమ్ వే యేసుప్రభువు వారు కల్వరి శిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మానవాళి పాపములన్నీ కూడా ఆయన మీద మోపి ఆయనే బాధ్యుడుగా చేసి ఆ పాపమును బట్టి ఆయన మరణించాడు. ఆ పాపపు శిక్ష ఆయన మీద పడింది. పడిన తర్వాత ఆ శిక్ష బట్టి ఆయన మరణించాడు. అయితే తిరిగి లేచి అతను బయటికి వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? పాపపు శిక్ష తొలగిపోయింది. The punishment has been dealt.
ఆ పాపం ఇంకా లేదు, ఆ శిక్ష లేదు, ఆ శిక్ష పూర్తిగా చేయబడింది. ఎందుకంటే మరణించిన వాడు పాప విముక్తుడు అని ధర్మశాస్త్రం రాయబడింది. ఒక వ్యక్తి మరణించాడు అంటే ఇక శిక్ష లేదు, ఇంక అయిపోయింది. అంటే యేసు ప్రభువు తిరిగి లేచాడు అని అర్థం ఏమంటే నో మోర్ పనిష్మెంట్ అండ్ నో మోర్ సిన్. కాబట్టి యేసయ్య తిరిగి లేచాడు అని అర్థం ఏమంటే నా పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. హెబ్రీ 10వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులని మాటి మారికి అర్పించుచూ ఉండును. ఇంగ్లీష్ తాజ్మాల్ ఏముందంటే అండ్ ఎవ్రీ ప్రీస్ట్ స్టాండ్స్ డైలీ అట్ హిస్ సర్వీస్. అర్థమైందా? స్టాండ్ అనేటువంటి వర్డ్ తెలుగు భాషలో తర్జుమా చేయబడలేదు, తెలుగులో తర్జుమా చేయబడలేదు. ఓకే, నా 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తమ పాదములకు పాదపీఠముగా చేయబడు పర్యంతము కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే ఈయన కూర్చున్నాడు. పాత నిబంధనలో యాజకుడేమో నిలబడ్డాడు. చెప్పాను కదా, ఓల్డ్ టెస్టమెంట్లో యాజకుడు ఆయన ప్రత్యక్ష గుడారాన్ని మీరు బాగా గమనిస్తే యాజకుడు కూర్చోడానికి స్టూల్ ఉండదు. లోన్ ఎంటర్ అయినప్పటి నుంచి నిలబడి ఉండాల్సిందే. కారణం ఏమంటే బలులు వస్తూనే ఉంటాయి, ప్రజలు తప్పు చేస్తూనే ఉంటారు, బలులు తెస్తూనే ఉంటారు, ఆయన బలులన్నీ అర్పించాల్సిందే, రక్తాన్ని ప్రోక్షించాల్సిందే. ఒకడు వెళ్ళిపోయే లోపల ఇంకోటి వచ్చింటాడు, ఇంకోటి వెళ్ళిపోయే లోపల ఇంకోటి వచ్చింటాడు. వాడే తప్పు చేస్తే మళ్ళీ రేపు ఇంకోటి వస్తాడు, ఆ తర్వాత వాడు తప్పు చేస్తే ఇంకోటి వస్తాడు, ఇంకోటి తప్పు చేస్తే ఇంకోటి వస్తాడు. అంటే ప్రతిరోజు ప్రజలు వస్తూనే ఉంటారు, ప్రతిరోజు బలు అర్పిస్తూనే ఉండాలి, మాటి మాటికి బలు అర్పిస్తూనే ఉండాలి. అంటే కార్యము పూర్తి కాలేదు, అందుకే నిలబడే ఉన్నాడు. కానీ యేసుప్రభు చూడండి, ఆయన నిలబడ్డాడా? ఆయన కూర్చున్నాడు. యేసుప్రభు వారు కూడా ప్రధాన యాజకుడే, కానీ ఈ యాజకుడు నిలబడలేదు, కూర్చున్నాడు. ఏమంటే మనం ఎప్పుడు కూర్చుంటాము? ఇంకా చేసే పని ఏమీ లేదు అన్నప్పుడు కూర్చుంటాం, అంతేనా? ఓకే, ఎప్పుడు మనం రెస్ట్ తీసుకుంటాము? ఇక చేయాల్సిన పని ఏమీ లేదు, అర్థమైందా? ఇక పెండింగ్ వర్క్స్ కూడా ఏమీ కూడా లేదు. అలాంటప్పుడు మాత్రమే మనం కూర్చుంటాం. యేసుప్రభు వారు కుడి పార్శ్వన కూర్చున్నాడు. దాని అర్థం తెలుసా? శ్రద్ధగా ఈ మాట వినాలి. పాత నిబంధనలో యాజకులు ఎందుకు నిలబడారంటే ఆ పాపాలు కంప్లీట్ కాలేదు, ద సిన్స్ ఆర్ నాట్ ఫినిష్డ్. అందుకే వారు నిలబడుతూనే ఉన్నారు. ఏదైనా ముగించబడినప్పుడు ఇంక నిలబాల్సిన పని ఏముంది? నా ప్రసంగం అయిపోతుంది, ఇలా నిలబడినే ఉంటానా? ఏం చేస్తాను? అయిపోయిందంటే నేను కింద కూర్చుంటాను. అంటే అర్థం ఏమంటే ప్రసంగం అయిపోయిందని అర్థం. యాజకుడు ఓల్డ్ టెస్టమెంట్లో నిలబడుకునే ఉన్నాడు. ఇట్ షోస్ ఏమంటే వాళ్ళు బలు అర్పిస్తున్నారు, కానీ ఆ రక్తము వారి పాపాల్ని కప్పుతాంది కానీ కడగట్లేదు. జంతువుల రక్తము వాళ్ళ పాపాల్ని కప్పుతా ఉంది. ఎందుకంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. పాపాలు తొలగిపోవాలంటే రక్తము చాలా కావాలి. వాళ్ళ యొక్క జంతువుల రక్తాలు అర్పిస్తున్నారు, కానీ ఆ రక్తము తాత్కాలికంగా వాళ్ళ పాపాల్ని కప్పుతా ఉంది, కానీ కడగట్లేదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు బలియాగం అవడము ద్వారా ఇక ఆయన ఒకేసారి ఆయన అర్పించబడ్డాడు. అర్పించిన తర్వాత యేసు రక్తము మన పాపాలు కప్పట్లేదు కదా, కడిగి బారేస్తా ఉంది. ఇక బలులు లేవు. అందుకే ఇక యేసు ప్రభువారు ఏం చేస్తాడు? ఆయన కూర్చున్నాడు. ఆయన తిరిగి లేచి తండ్రి దగ్గర కూర్చున్నాడు. దాని అర్థం ఏం తెలుసా? నాకు ఒక సత్యం అర్థం అవుతుంది. ఇక పాపం విషయమే నేను బలులు అర్పించాల్సిన అవసరం లేదు. పాపాల నిమిత్తమై నేను యాజకుని వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. పాపాల నిమిత్తమై నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా పాపాలు ఎన్నడో యేసయ్య ఆయన ముగించేశాడు. నా పాపము ఆయన ముగించేశాడు. నా పాపము ఆయనకి సమాప్తి చేశాడు. కాబట్టి ఇప్పుడు నేను పాపానికి భయపడాల్సిన పని లేదు. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఆల్ మై సిన్స్ ఆర్ బీన్ ఫర్గివెన్. నా యేసయ్య ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చున్న యేసయ్య నేను చూసినప్పుడు నాకు ఒక విషయం అర్థమవుతుంది. పాపాలు లేవు. చెప్పండి, పాపం లేదు. నన్ను పరిపాలించే పాపం లేదు, నన్ను వెళ్ళే పాపము లేదు. పాపానికి నేను భయపడను. ఇప్పుడు నేను పాపిని కాదు, నేను నీతిమంతుని. అందుకే కదా రోమా 4వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది, తీకండి. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాను. ఎందుకు లేపబడ్డాడు యేసు వారు? నువ్వు పాపిగా ఉండడానికా? ఒక వ్యక్తి శిక్షను అనుభవించి
బయటకు వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఇంకా దోషిని పిలుస్తామా? ఆ వ్యక్తిని ఇంకా హంతకుడని పిలుస్తామా? ఆ పనిష్మెంట్ అయిపోయింది. పనిష్మెంట్లో ఉన్నంత వరకే అతడు దోషి. పనిష్మెంట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు అంటే ఇక ఆ వ్యక్తి మీద ఎవరు కూడా కేసు కూడా వేయలేడు. మన న్యాయ వ్యవస్థ ప్రకారంగా శిక్ష ఒకసారి అనుభవించాలి, ఒక తప్పుకి 2 సార్లు శిక్ష అనుభవించకూడదు. మనందరి పాపాల విషయమై ఆయన శిక్ష భరించాడు. ఇప్పుడు నేను ఎవరు తెలుసా? నేను నీతిమంతుణ్ణి. సాతాను నా వద్దకు వచ్చి నువ్వు పాపి అంటే నేనేమంటాను తెలుసా? సాతానా, ఓ అజ్ఞాని, నా మూల్యం చెల్లించబడింది, నా వెల చెల్లించబడింది, పనిష్మెంట్ ఆల్రెడీగా పూర్తయింది. నా స్థానంలో నా సోదరుడు వెళ్ళి ఆ శిక్షను పూర్తి చేశాడు. ఇప్పుడు నేను ఎవరంటే నేను పాపిని కాదు, నేను నీతిమంతుణ్ణి. నేను ఒక తప్పు విషయం అరెస్ట్ చేయబడి శిక్ష ముగించుకొని బయటకు వచ్చినాక వేరేవాడు వచ్చి నేను నీ మీద కేసు వేస్తాను అని వార్నింగ్ ఇస్తే నేనేం చేస్తాను? మా రాయలసీమ వాడైతే గూబొగలు కొడత పట్టుకొని. ఎందుకు తెలుసా? అరే, ఆల్రెడీ శిక్ష అనుభవించి నేను వచ్చాను, ఇప్పుడు ఏ ధైర్యంతో శిక్ష వేస్తావు నీవు? ఇంత సేమే సాతాను మాటి మాటికి వచ్చి నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి అని మీతో 10 సార్లు మాట్లాడుతున్నప్పుడు మీరేం చేయాలి? అయ్యో నేను పాపినేమో, బహుశా నిజంగా నేను ఘోరమైన పాపినేమో, నాకు క్షమాపణ లేదేమో అని నిన్ను నువ్వు తిట్టుకోవడం కాదు, వాడు నువ్వు చెప్పాల్సింది ఏమంటే, నేను బలితల్లో ఉన్నప్పటికీ కూడా సాతాన నీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను, నా ప్రధాన యాజకుడు కూర్చొని ఉన్నాడు చూసావా? ఆయన కూర్చున్నాడు అంటే పాపం లేదనే కదా. ఆయన కూర్చున్నాడు అంటే ఇక పాపం విషయమై ప్రతి కార్యము కూడా ముగించబడింది. ఇట్ ఈస్ ఫినిష్డ్, అయిపోయింది. ఆయన లేచాడు అంటే నాకు పోపది. ఆయన సమాధి ఖాళీగా ఉందంటే దాని అర్థం ఏమంటే నా పాపాలన్నీ కూడా ముగించబడ్డాయి. హల్లెలూయా. చెప్పండి, మొదటిది ఏంటిది? పరివర్తన చెందుతాం. రెండవది ఏంటిది? పాపము ముగించబడుతుంది. మూడవది మనము ప్రియునందు స్వీకరించబడతాం. దిస్ అ వెరీ పవర్ఫుల్ రెవల్యూషన్. ఈ మాట శ్రద్ధగా వినాలి. ఎఫెసీ 1:6 దేవుని యొక్క వాక్యం ఇలా ఉంది, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములై ఉండాలని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను అనుంది. ఈ మాట గమనించండి, క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. ఈ మాట ఇంగ్లీష్ తర్జుమాలో చాలా బాగుంది. హీ మేడ్ us accepted in the beloved. నేరుగా మనల్ని అంగీకరించలేడు ఆయన. డైరెక్ట్గా చూస్తే మనమంతా పాపులమే, కానీ ఆయన ప్రియుని యందు దేవుడు మనల్ని స్వీకరించాడు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజలు ఎంత చెడ్డవాళ్ళైనా యాజకుడు మంచివాడైతే ప్రజలందరూ బచావు. అర్థమైందా? ప్రజలు ఎంత చెడ్డవారైనా వాళ్ళ నిమిత్తమై యాజకుడు ఏం చేస్తాడంటే ఒక బలిని అర్పించి ఆ రక్తము తీసుకొని సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షిస్తాడు. దాన్ని డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు, కిపుర్ అంటారు, మన తెలుగులో ప్రాయశ్చిత్తపు దినము అంటారు. అర్థమైందా? సో ప్రజలు ఎలాంటి వారైనా యాజకుడు ఆయన ఆ రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు యాజకుడు మంచివాడైతే అర్పణ అంగీకరించబడుతుంది, యాజకుడికి ఏమి కూడా కాదు, ప్రజలు క్షమించబడతారు. నౌ ఒకవేళ ప్రజలే మంచివాళ్ళు కానీ యాజకుడు చెడ్డవాడు అనుకోండి, యాజకుడు మంచివాడు కాదు, యాజకుల్లో లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన వెళ్తాడు, అర్పణ తీసుకొని లోనికి వెళ్తాడు, ఇంకా బయటికి రాడు. కారణం ఏంటంటే అపవిత్రతగా అయోగ్యముగా లోనికి వెళ్తే వాళ్ళు అక్కడే మరణిస్తారు. అర్థమవుతుందా? ఈ ప్రజలందరూ కూడా ఇలాగే అంగీకరించబడతాడు, యాజకుని బట్టి ప్రజలు అంగీకరించబడుతున్నారు. గాట్ మై పాయింట్? రండి మన నిర్గమకాండము 28వ వెళ్దాం. ఐ టెల్ యూ వెరీ వెరీ బ్యూటిఫుల్ ట్రూత్స్. ఒక అద్భుతమైన సత్యాల్ని నేను మీతో పంచుకుంటాను. కొంత నాకు పేరు పెట్టారనమాట, ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రొఫెట్ లివింగ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ అని. కొత్త నిబంధనలో ఉన్నటువంటి పాత నిబంధన ప్రవక్త అని నాకు ఆయన పేరు పెట్టారు నాకు. వై? బికాస్ ఆల్వేస్ నా టీచర్స్ అన్ని కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ లోంచి తీసి న్యూ టెస్ట్మెంట్ కి నేను లింక్ చేస్తుంటాను. హల్లెలూయా. ఓకే, మన నిర్గమకాండం 28వ అధ్యాయంకి వెళ్దాం. తీసారా? ఓకే,
మొదటి వచనంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు అహరోన్ని అతని కుమారుల్ని ప్రత్యేకించమంటున్నాడు. ఎందుకు? యాజకులుగా ఉండడానికి, తన ఆలయంలో, తన యొక్క ప్రత్యక్ష గుడారములో మానవులకి తనకి మధ్యవర్తులుగా ఉండడానికి, యాజకులుగా ఉండడానికి వారిని పిలవమంటున్నాడు. పిలిచిన తర్వాత 2వ వచనంలో ఏంటంటే, వారికి ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టాలని ఆజ్ఞాపించాడు. అర్థమవుతుందా? ఆ డ్రెస్ కుట్టాలి. ఆ డ్రెస్ ఎలా ఉండాలో ఆ కింద వచనాలన్నీ చదివితే అర్థమవుతుంది. ఆ చదువుతున్నప్పుడు ఆ డ్రెస్ ఒక స్ట్రక్చర్స్ గురించి ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ అన్ని కూడా అక్కడ మనకు కనిపిస్తాం. 10వ వచనంలో చూసినట్లయితే యాజకుడు ఏం చేయాలి తెలుసా? మరి తన యొక్క రొమ్ము మీద 12 గోత్రికుల పేర్లు చెక్కుకోవాలి. అందుకే రొమ్ము మీద 12 రత్నాలు ఉంటాయి. సో 12 స్టోన్స్ రిప్రజెంట్స్ 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ 12 పేర్లు చెక్కాలని రాయబడి ఉంది. మీరు 10వ వచనం బాగా గమనిస్తే చెక్కాలి అని రాయబడి ఉంది. ఎందుకు చెక్కాలి? రాస్తే సరిపోదా? నాకు ఇలా ఆలోచన వచ్చింది. నా ఆలోచనలు ఇలాగే ఉంటాయి. దేనికి స్తోత్రం. నా డౌట్స్ ఇలా వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా క్లారిఫై చేస్తుంటాడు. ఎందుకు చెక్కాలి? రాస్తే సరిపోదా? రాస్తే ఈజీ అయిపోతుంది కదా, ఎందుకు చెక్కాలి? ఎందుకంటే రాస్తే తుడిచిపెట్టబడుతుంది, చెక్కితే శాశ్వతంగా ఉంటుంది. అనగానే నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ప్రభు అన్నాడు కదా ఒక మాట, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను. పెన్తో రాస్తే పోతుంది, కానీ చెక్కుతే యుగంలో అట్లా నిలబడిపోతుంది. పెన్తో రాస్తే తొలగిపోతుంది, అదే ఒక స్కార్ పడితే లైఫ్ లాంగ్ అట్లా ఉండిపోతుంది. దేవుడా, యేసు ప్రభువారు నీ పేరు నా పేరు ఆయన రాయల, ఆయన చెక్కుకున్నాడు ఆయన. సో దట్ ఆయన లాస్ట్ వరకు నేను మర్చిపోయేవాడు కాదు నేను. అందుకే తల్లి నిన్ను మర్చిన, తండ్రి నిన్ను మర్చిన, ఆయన మర్చేవాడు కాదు. తల్లి తన చంట బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరవని చెప్తాను. కారణం ఏమంటే ఆయన నేను మర్చిపోయేవాడు కాదు. నీ పేరు అంత ఈజీగా పోదు. నీ పక్కన చెప్పండి, నన్ను ఎవరు మర్చిపోయినా నా తండ్రి మర్చిపోడు. తన అరచేతిలో నా పేరు చెక్కబడింది. ఎప్పుడు చెక్కబడింది పాస్టర్ గారు? చెక్కేటప్పుడు సమ్మగా ఉంటుందా? హ్యాపీగా ఉంటుందా? అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుందా? చెక్కబడేటప్పుడు ఏదైనా ఒక చెక్కాలి అంటే, ఒక శిల్పిని చెక్కాలన్నా, ఒక చెక్కను చెక్కాలన్నా కూడా అది బాగా కొట్టాలి, బాగా తన్నబడాలి, బాగా పొడవబడాలి. సో ఇట్స్ ఎ పెయిన్. అలాగే మనుషునికి చేతులు కూడా ఏదైనా చెక్కబడుతున్నప్పుడు, కారం చేయబడుతున్నప్పుడు రక్తము గారుతుంది, పెయిన్ వస్తుంది. యేసయ్య మన పేరుని ఎప్పుడు చెక్కున్నాడు తెలుసా? కల్వరి శిలువలో చెక్కుకున్నాడు ఆయన. ఎగ్జాక్ట్గా యేసయ్య శిలువలో రక్తం కార్చేటప్పుడు ఆయన ఏంటంటే, యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? యాహోవే ఏం చేస్తాడు తెలుసా? ఆయన నీ పేరుని కల్వరి శిలువలో చెక్కేశాడు ఆయన. సో దట్ హీ విల్ నెవర్ ఫర్గెట్ యూ. ఆయన ఎప్పటికీ నిన్ను మర్చిపోయేవాడు కాదు. కాబట్టి యేసయ్య హస్తములు నేను చూసినప్పుడు నాకు కనిపించేది గాయము కాదు, ఆ గాయంలో ఉన్న నా పేరు కనిపిస్తా ఉంది. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్ కదా. ఆమేన్. ఈ 33వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆ యాజకుడు ఆ వస్త్రం ధరించుకోవాలి, రొమ్ము మీద ఆ 12 మంది పేర్లు చెక్కుకోవాలి. 33వ వచనంలో ఏం చేయాలంటే, ఆ డ్రెస్ కి అడుగు భాగమున కొన్ని గంటలు తగిలించుకోవాలి. ఆ యాజకుని డ్రెస్ కింద కొన్ని గంటలు ఉంటాయి. ఆ తర్వాత 36వ వచనం చూస్తే నారలాగు ఉంటుంది. లాగు అంటే నడుముకు ఒక నారలాగు, ఒక తాడులాగా ఉంటుంది. నా శ్రద్ధగా వినాలి. యాజకుడు ఏం చేయాలంటే, ప్రజలందరి కొరకు ఆ అర్పణ తీసుకొని, ఆ రక్తం ఒక బలిని అర్పించి ఆ రక్తము తీసుకొని ఇయర్లీ వన్స్ మాత్రమే. యాజకులు వేరు, ప్రధాన యాజకులు వేరు. యాజకులు పరిశుద్ధ స్థలంలోకి మాత్రమే అనుమతించబడతారు. ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అది సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి, మాటికి వెళ్ళకూడదు. సో ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఇక యాజకుడు చూడండి, ఆయన వేదన అంత అయితే కాదు. ఎందుకంటే చాలా సిద్ధపడి వెళ్ళాలి, ప్రిపేర్డ్గా వెళ్ళాలి. అందుకే అధ్యాయం చివరి భాగం చూస్తే కొన్ని రోజులకు ముందే తన కుటుంబం నుంచి, బంధువుల నుంచి ప్రత్యేకించబడతాడు, ప్రిపేర్ అవుతాడు, సిద్ధపడతాడు. తన హృదయాన్ని దేవునితో కరెక్ట్ చేసుకుంటాడు. తన జీవితాన్ని అంతా కూడా చక్కబెట్టుకున్నాక చాలా ప్రిపేర్డ్గా ఆ పాత్రను తీసుకొని లోనికి వెళ్ళాలి. సరిగ్గా ఏమాటనాలి, లోనికి వెళ్ళిన వాడు వెనక్కి వస్తాడు అనే గ్యారంటీ లేదు.
గోయింగ్ టు గాడ్ అనేది ఈ రోజున మనందరికీ కొంచెము పెద్ద అనిపించదు. దేని వద్దకు వెళ్తున్నా, నేను సంఘానికి వెళ్తున్నా, దేని వద్దకు వెళ్తున్నా అంటే అది మీకు ఊత పదమేమో. కానీ ఓల్డెన్ డేస్ లో వెన్ హై ప్రీస్ట్ ఈస్ గోయింగ్ టు గాడ్, వెన్ హై ప్రీస్ట్ ఈస్ గోయింగ్ టు మీట్ ద హోలీ గాడ్, యాజకుడు పరిశుద్ధమైన దేవుని కలడానికి వెళ్తున్నాడు అంటే ఒంట్లో వణుకు పుడుతుంది. తీసుకొని బయలుదేరుతాడు. బయలుదేరుతున్నప్పుడు లోనికి వెళ్తుంటాడు కదా, అయితే కింద గంటలు ఉంటాయి. గంటలు ఏం చేస్తాయంటే టింగ్ 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 అని సౌండ్లు వస్తూ ఉంటాయి. ఎందుకు ఆ సౌండ్ అంటే బయట వాళ్ళకి ప్రూఫ్ యాజకుడు పోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు అని. అర్థమైందా? సో యాజకుడు వెళ్ళే కొద్ది సౌండ్లు వస్తుంటాయి. బయట వాళ్ళు చాలా టెన్షన్ గా ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పోయినవాడు వెనక్కి రావాలి. పోయినవాడు వెనక్కి వస్తేనే దేవుడు మా ప్రాయశ్చిత్తానికి గుర్తుగా అర్పణ అంగీకరించాడు అని అర్థం. యాజకుడు వెనక్కి వస్తేనే మా పాపాలకి ప్రాయశ్చిత్తముగా అర్పణ అర్పించబడింది, దేవుడు మా అర్పణ అంగీకరించి మా పాపాలు క్షమించబడ్డాయి అని ప్రూఫ్ అది. సో యాజకుడు మెల్లిగా లోనికి వెళ్తాడు. తాడు చూసారా నారలాగు, అది బయట ఉంటుంది. ఒకవేళ ఎందుకు అది ఉంటుందంటే యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ఒకవేళ మరణిస్తే, అయ్యో మరణించాడు కదా అని గబగబా నువ్వు పోయావు అనుకో, నువ్వు పోతావు. ఎందుకంటే యాజకుడు మాత్రమే లోనికి వెళ్ళాలి. యాజకులు ఎంతమంది ఉంటారు, ప్రధాన యాజకులు ఎంతమంది ఉంటారంటే ఒకడే. ఆయన పోయాడు అనుకో, నెక్స్ట్ పరిస్థితి ఏంటి? నువ్వు పోలేవు లోపలికి. కాబట్టి లోపల వ్యక్తి బయట లాగాలంటే ఆ నార లాగుండు చూసారా, దాన్ని పట్టుకొని లాగుతారు బయటికి. సరే, ఆ టైం వచ్చేసింది. యాజకుడు అర్పణ తీసుకున్నాడు, ప్రజలందరినీ చూశాడు. వాళ్ళు వణికిపోతున్నారు. ఆయన బయటికి రావాలా, పోయినవాడు క్షేమంగా రావాలని వెళ్ళే వ్యక్తి కోసం బయట నిలబడి ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ గారు మీటింగ్లకి ఎత్తి ప్రార్థన చేస్తాం మనము. పోతే పోన్లే పాస్టర్ గారు, నాకెందుకు? యాజకుడు దేని దగ్గర పరిచయం చేస్తూ ఉంటే బయట అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు న్యూ టెస్ట్మెంట్ అది లేదు. అది పాస్టర్ గారు మీటింగ్ వెళ్ళాడా, ఓకే దేనికి సోత్రం అంతే. ఆ దినాల్లో పేతురు కానీ యాకోబులు కానీ దేని కొరకు నిలబడి సేవ చేస్తున్నప్పుడు సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేసేది. ఈ దినాల్లో కనిపించట్లే. ఆర్ యు ప్రేయింగ్ ఫర్ ఎ పాస్టర్? దేనికి సోత్రం? మీరు నిజంగా ప్రార్థన చేస్తున్న నిజంగా దాన్ని ఉన్నాయి. హల్లెలూయా. ఈవెన్ హై ప్రీస్ట్ నీడ్ యువర్ ప్రేయర్. సేవకులు ప్రార్థన చేస్తారు, సేవకులకి కూడా మీ ప్రార్థన కావాలి. ఓకే, సరే. యాజకులు లోకి వెళ్ళిపోయాడు. బయట అందరూ కూడా టెన్షన్గా ఉన్నారు, చాలా యాంగ్జైటీగా ఉన్నారు. పోయినవాడు లేట్ చేశాడా, వీళ్ళ పని అయిపోయినట్టే. అందుకే మీరు లూకాసు సువార్త 1వ అధ్యాయం చదివితే, ఏమంటే లూకాసు సువార్త 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలను మీరు చదివితే అక్కడ ఈ మాట రాయబడి ఉంది. చదివారు లూకాసు సువార్త 1వ అధ్యాయాన్ని? ఓకే, చదివింటారు. కానీ కొత్త విషయాలు తెలుసుకుందాం. ఆ 1వ అధ్యాయం 8వ వచనంలో జకరియా అని ఒక వ్యక్తి కనపడతాడు. జకరియా, ఎలిజబెత్. విన్నారా? జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, అంటే ఒక్కొక్కరికి ఒక ఛాన్స్ వస్తుంది, ఒక్కొక్కరికి ఒక టర్న్ వస్తుంది. ఆ టర్న్ ఎవరికి వచ్చింది? ఇప్పుడు జకరియాకు వచ్చింది. 9వ వచనంలో యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్లి ధూపం వేయట అతని వంతు వచ్చింది. 10వ వచనం, ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపట ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తారు ప్రార్థన? బయటికి వస్తేనే దేవుడు మమ్మల్ని యాక్సెప్ట్ చేశాడు అని అర్థం. అంటే వీళ్ళ హోప్స్ అన్ని ఎవరి మీద ఉన్నాయి? యాజకుడి మీదనే ఉన్నాయి. దేవా, యాజకుడు బాగుండాలి, ఆయన యాజకుడు క్షేమంగా ఉండాలి, యాజకుడు బాగా నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా, యాజకుడు మరి నీ నుంచి నేను కలుసుకున్నాక బయటికి రావాలి. వాళ్ళందరి హోప్స్ యాజకుడి మీదనే ఉన్నాయి. యాజకుడిని యాక్సెప్ట్ చేస్తే ఇక వీళ్ళు కూడా యాక్సెప్ట్ అయిపోయినట్టే. యాజకుడు అంగీకరించబడితే వీళ్ళు కూడా అంగీకరించబడినట్టే అని బయట నిలబడి ముందు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే జకరియా లోనికి వెళ్ళాడు, కానీ ఎంతసేపు రాలే. 21వ వచనంలో చూడండి, ప్రజలు జకరియా కొరకు కనిపెడుతున్నారు. ఎందుకు? ఇప్పుడు యాజకుడికి ప్రజలకు సంబంధం లేనప్పుడు యాజకుడు ఉంటే వాళ్ళకేమి, లేకపోతే వాళ్ళకేమి, హ్యాపీ ఎవరిలో వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు యాజకుని కోసం కనిపెడుతున్నాడు? కారణం ఏమంటే ఆ యాజకుని బట్టే వీళ్ళ జీతాలు ఆధారపడ్డాయి. అందుకే కనిపెడతా ఉన్నారు. గర్భాలయమున అతడు ఆలస్యము చేసినాడు, లేట్ అయిపోయింది, బయట వాళ్ళకి టెన్షన్ అయిపోయింది. పోయినా జకరియా ఎంతసేపు బయట రాలేదేంటి? ఆయన పోయాడా? ఆలస్యం చేశాడా? గంటలేమో మోగుతున్నాయి టింగ్ టింగ్ అని.
మరి ఏం జరుగుతుంది అక్కడ అంటే, అక్కడ ఎందుకు ఆలస్యమైందంటే జకర్యాతో దూత మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. నీకు కొడుకు పుడతాడయ్యా, ఇలా ఉంటాడు ఇలా ఉంటాడని డివైన్ విజిటేషన్ జరుగుతుంది అక్కడ. బయట వాళ్ళకి అది అర్థం కాక ఆలస్యమైందిరా, ఈ రోజు మన పని అయిపోయినట్టు. ఇంకా యాజకుడు ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలోంచి క్షేమంగా బయటకు వస్తారో అందరు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కేకలేసి యావే నామాన్ని గట్టిగా కనపరుస్తారు. వై? బికాస్ దేవుడు మనల్ని అంగీకరించాడు. అర్థమైందా? ఆయన తన ప్రియునందు మనల్ని అంగీకరించాను అంటే వీఆర్ యాక్సెప్టెడ్ ఇన్ ద బిలవర్డ్. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు కూడా, సిద్ధగా మాట్లాడాలి, మన ప్రధాన యాజకుడు కూడా కల్వరిలో మరణించినప్పుడు ఆయన ఏం చేస్తారో తెలుసా? ఆయన కూడా ప్రధాన యాజకుడే కదా. ఆయన జంతు రక్తమో లేకపోతే పక్షి రక్తమో కాదు, ఆయన తన స్వరక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాడు ఆయన. సో క్రాస్ లో ఏంటి? ఆయన ఆలయములోకి ప్రవేశించాడు. బట్ ఇల్లు ఆయన బయట రావాలి కదా. అందుకే రిజరక్షన్, ఆయన బయటికి వచ్చాడు. కారణం ఏమంటే దేనికి స్తోత్రం, యేసయ్య మమ్మల్ని, దేవుడు మనందరినీ అంగీకరించాడు. సో హిస్ రిజరక్షన్ ఈస్ ఎ ప్రూఫ్ దట్ వీఆర్ యాక్సెప్టెడ్. నన్ను బట్టా, మన అర్హతలు బట్టా, మన కుటుంబాలు బట్టా, ఎవరు బట్టి? యాజకులు బట్టి మనము అంగీకరించబడ్డాం. అందుకే ప్రభు చెప్పాడు కదా, నా నామమందు మీరు నువ్వు తండ్రిని ఏమి అడిగినను. ఎందుకంటే యాజకుడు అంగీకరించబడ్డాడు, ఆయన బట్టి మనం అంగీకరించబడ్డాం. దేవుడు లిటరల్ గా, దేవుడు నేరుగా మనం చూస్తే మనమంతా అయోగ్యులమే, కానీ దేవుడు మనల్ని డైరెక్ట్ గా చూడట్లే, ఆ యాజకుని ద్వారా చూస్తున్నాడు మనల్ని. హీ సీయింగ్ us through his son, through the high priest called Jesus. అందుకే యాజకుడు అంగీకరించబడ్డాడు, మనము అంగీకరించబడ్డాం. చెప్పండి, మొదటిది ఏంటిది? పరివర్తనము చోటు చేసుకుంది. రెండవది ఏంటి? పాపము ముగించబడింది. మూడవది ఏంటి? ప్రియుని యందు మనము అంగీకరించబడ్డాం. వావ్, హల్లెలూయా. ఒకవేళ యేసు లేకపోతే, యేసు తిరిగి లేవకపోతే, యేసే అంగీకరించబడలేదు, యేసు అంగీకరించబడకపోతే అయిపోయింది, గాన్. దేనికి స్తోత్రం, యేసయ్య అంగీకరించబడ్డాడు. ఆమేన్. అండ్ లాస్ట్ ది, ప్రార్థన అంగీకరించబడుతుంది. 4వ పాయింట్ ఏంటి? ప్రార్థన అంగీకరించబడుతుంది. పాస్టర్ గారు, ఆయన తిరిగి లేయడానికి, నా ప్రార్థన అంగీకరించబడ్డానికి మధ్య లింక్ ఏంటి పాస్టర్ గారు? అక్కడికే వస్తున్నాను. ఇజ్రాయేలీయుడు, పాత నిబంధనలో ఇజ్రాయేలీయుడు ఏదైనా తప్పు చేస్తే అతన్ని ఒక తప్పు క్షమించబడాలి అంటే అతడు నిర్దోషమైనటువంటి ఒక జంతువునో పక్షినో తీసుకొని రావాలి. ఎక్కడ రావాలి అంటే ప్రత్యక్ష గుడారం అంతకు రావాలి. ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు ఉంటాడు. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? అతను తీసుకొచ్చినటువంటి ఒక పక్షిని, జంతువుని బాగా పరీక్షిస్తాడు. అతని దృష్టి తెచ్చిన వ్యక్తి మీద ఉండదు, అతను ఏమి తెచ్చాడో దాని మీద ఉంటుంది. తెచ్చిన వ్యక్తి ఎంత మురుగువాడైనా అతడు తెచ్చినటువంటి ఒక జంతువు పక్షి నిర్దోషముగా ఏ లోపం లేకుండా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి యాజకుడు ఏం చేస్తాడు? దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తాడు. తన దృష్టి అంతా కూడా ఆ అర్పణ మీదనే ఉంటుంది. ఒకవేళ అతడు పక్షిని తీసుకొచ్చాడు అనుకోండి, మీరు లేవియ కాండం 1వ అధ్యాయము 6వ వచనాన్ని 16వ వచనాన్ని మీరు బాగా చదివితే, ఆ యాజకుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పక్షి బాగుందనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అసలు తెచ్చిన వ్యక్తి ముఖం కూడా చూడు, తన దృష్టి అంతా కూడా అర్పణ మీదనే ఉంటుంది. ఆ యాజకుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పక్షిని వధించి ఆ పక్షి యొక్క రెక్కలు విడిచి ఏది అవసరము లేదో దాన్ని తీసేస్తాడు. ఆ రెక్కలు కావచ్చు, లేకపోతే అందులో కొన్ని విషయాలు ఏమైతే అవసరం లేదో దాన్ని తీసేస్తాడు. 16వ వచనం రాయబడి ఉంది, అది తీసి అది బూడిద వేయు చోట దాన్ని పారేస్తాడు. అంటే ఏది అవసరం లేదో దాన్ని తీసేస్తాడు, ఏది అవసరమో దాన్ని తీసుకుంటాడు. సరిగ్గా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ప్రేయర్. మీకు తెలుసా, మన ప్రార్థనలన్నీ కూడా అశుద్ధమైనవి. ఎస్ ఆర్ నో? ఆల్ అవర్ ప్రేయర్స్ ఆర్ అన్హోలీ.
మన ప్రార్థన కావచ్చు, మన ఆరాధన కావచ్చు. అందుకే నిలబడి ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తుంటాం. యేసయ్య నీలాంటి వారెవరు అని పాడుతూ ఉంటాము. తలంపులు అడుకోపోతా ఉంటాయి. సాతాను అంటాడు, ఛీ పాపి, మళ్ళీ నువ్వు ఆరాధన చేస్తావా అని అంటే, ఓ సారీ గాడ్ ఐ వెరీ సారీ గాడ్ అని మళ్ళీ దృష్టి అంతా దాని మీద వెళ్తా ఉంటుంది. మళ్ళీ వర్షిప్ చేస్తూ ఉంటాం. వర్షిప్ చేస్తూ ఉంటే మళ్ళీ ఆలోచనలు ఎక్కడికో పోతా ఉంటాయి. అగైన్ నేను ఏం చేస్తామంటే మళ్ళీ కంట్రోల్ తీసుకోవడానికి ట్రై చేస్తావు. అగైన్ మళ్ళీ దేవా ఐఎమ్ సారీ, క్లెన్స్ మీ విత్ యువర్ బ్లడ్, నీ రక్తంతో కడగండి అని ప్రార్థన చేస్తుంటాం. అగైన్ మళ్ళీ వర్షిప్ చేస్తూ ఉంటాం. పక్క సాతాను అంటాడు, ఇలాంటి ఆరాధన దేవుడు వింటాడా? ఇలాంటి ప్రార్థన దేవుడు వింటాడా? నీ ప్రార్థనలన్నీ కూడా అశుద్ధమైనవి, అసలు నీ ప్రార్థన రూపు కూడా దాటదు అన్నవాడు పక్కన వెక్కిరిస్తూ ఉంటాడు. ఫలితంగా మనకేమనిపిస్తుంది అంటే, నిజంగా దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో, నా ప్రార్థన అంత ఫలవంతంగా లేదేమో, అంత బలముగా లేదేమో అని నామకార్థంగా చేయడం ప్రారంభిస్తాడు. కానీ ఆ ప్రేయర్లో ఉన్న పవర్ వాడికి అర్థం కాదు. అసలు ఆ ప్రేయర్ దేవుడికి రీచ్ అవుతున్నాయో లేదో అటువంటి ఒక నమ్మకం కూడా అతనికి ఉండదు. ఊరికే రిలీజియస్ గా ప్రే చేస్తుంటాడు. మార్నింగ్ లేస్తుంటాడు, నైట్ లేస్తుంటాడు. క్షమించాలనుకుంటే క్షమిస్తాడు, లేకపోతే లేదు పాస్టర్ గారు. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే లేదు. దేవుడు ఒకవేళ నేను ఇష్టమైతే నా ప్రార్థన వింటాడు, లేకపోతే వినడు. దే డోంట్ హ్యావ్ అష్యూరెన్స్ దట్ గాడ్ విల్ హియర్ దర్ ప్రేయర్స్. అర్థమవుతుందా? ఈ స్థితిలో నువ్వు ఉంటే ఈ రెవల్యూషన్ బాగా వినాలి. యాజకుడు ఏం చేస్తాడు? ఏవి అశుద్ధమైనవో దాన్ని తొలగించి ఏమైతే శుద్ధంగా ఉంటాయో దాన్ని తీసుకుంటాడు. దాన్ని తీసుకొని దేని యొక్క వాక్యం రాయబడింది కదా, ఏమని 9వ వచనంలో, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు ఏం చేస్తాడు? దాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెడతాడు. వేస్ట్ అంతా పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏది ఇంపార్టెంటో దాన్ని బలిపీఠం మీద పెడితే అది తండ్రి కంట అది ఇంపైన సువాసన. చెప్పండి, ఇంపైన సువాసన. చెప్పండి, ఇంపైన సువాసన. హల్లెలూయా. నువ్వు శ్రద్ధగా వినాలి. యేసయ్య మన ప్రధాన యాజకుడా? ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఏనాడు కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆయన ఆడ కూర్చొని ఆయన ఏం చేస్తున్నట్టు? ఆయన ఎందుకు కూర్చున్నాడు అక్కడ? దేవుడి కుమారుడు గారు కూర్చున్నాడా? అసలు దేవుని కుడి పార్శ్వమున కూర్చోవడం ఏంటి? శ్రద్ధగా మాట్లాడాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడో, పాత నిబంధనలో యాజకుని గురించిన విషయాలు తెలియకపోతే కొత్త నిబంధనలో యేసు గురించి అనేక విషయాలు కానీ యేసు చేసే కార్యాలు కానీ చాలా వరకు అర్థం కావు. యూ మస్ట్ నో అబౌట్ ద హై ప్రీస్ట్. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థనలు ఎక్కడికి వెళ్తాయి? అర్థం కదా, స్తుతి ఆరాధన ఊపర్ జాతి హే కదా. స్తుతి ఆరాధన ఎక్కడికి వెళ్తాయి? ప్రార్థన ఎక్కడికి వెళ్తాయి? పైకి వెళ్తాయి. సో పైకి వెళ్తాయి, జుమ్ మన ప్రేయర్ అన్ని పైకి వెళ్తాయి. పైకి వెళ్ళగానే అవి యేసు వద్దకు వెళ్తాయి. ఎందుకంటే మన ప్రతి ప్రేయరు ఆయన దాటుకొని తండ్రి వద్దకు వెళ్ళాలి. యేసు ప్రభు వద్దకు వెళ్తాయి. యాజకుడు ఏం చేస్తాడు? సో యాజకుడు వేరు చేస్తాడు ఏది మంచిదో ఏది మంచిది కాదో. సో మన ప్రేయర్స్ అన్ని యేసే వద్దకు వెళ్తాయి. ఆ ప్రధాన యాజకుడు యేసు ఏం చేస్తే తెలుసా? మన ప్రార్థనలో ఏది అశుద్ధమైనదో, ఏది పలికిమాలిందో, ఏది అవసరము లేదో దాన్ని తీసి పక్కన పెట్టేస్తాడు. హల్లెలూయా. దానిలో బ్యాడ్ థాట్స్ ఉన్నాయా? దానిలో నెగిటివ్ థాట్స్ ఉన్నాయా? ఆ వర్షిప్ లో రాంగ్ ఇంటెన్షన్ ఉందా? ఆ ప్రేలో మళ్ళీ రాంగ్ థాట్స్ పోతున్నాయా? ఆ ప్రేలో వర్షిప్ లో ఏమైనా తండ్రికి ఇష్టం లేదని ఉందా? ఇష్టము లేనిది తీసి పక్కన పెడతాడు. ఆ తర్వాత ఏది ప్రాముఖ్యమో యేసు ఏం చేస్తా తెలుసా? దాన్ని పరిమళ వాసనగా చేసి దాన్ని తండ్రికి ఇస్తాడు. ఫాదర్, తండ్రి, ఇదిగో నీ బిడ్డ చేసినటువంటి ప్రార్థన. అప్పుడు తండ్రి అర్పణ చూసి ఆగ్రహిస్తాడు. పరిమళ వాసన, వావ్. అప్పుడు తండ్రి అంటాడు కదా, ఇట్ ఈస్ శాంక్షన్డ్, ఇట్ ఈస్ అప్రూవ్డ్, ఇట్ ఈస్ బీన్ రిలీజ్డ్. అంటే మన యేసు చేసే కార్యం నీకు అర్థమవుతుందా? అని ఏం చేస్తాడు? తండ్రి కుడి పార్శ్వమున. హీ నో దట్ వీఆర్ వీక్. మనము బలహీనమని, మంటి ఘట్టము గలవారమని ఆయన తెలుసు బాగా. మనం భౌతికంలో బలితల్లో ఉన్నామ సంగతి కూడా తెలుసు. అందుకే మన బలితలందు ఆయన సహాయము చేయగలవాడు. ఆయన సహా అనుభవం కలిగినవాడు. అందుకే ఆయన ఏం చేస్తాడు? యాజకుడిగా మన అర్పణలో దోషమైనవన్నీ తీసేసి మిగతాది తండ్రికి పాస్ చేస్తాడు. వావ్. ఒకవేళ ప్రధాన యాజకుడు అక్కడ లేకపోతే, మన అర్పణలన్నీ దేవుని వద్ద తీసుకెళ్తే
తండ్రి దేవుడు అంటాడు, క్యాన్సల్, రిజెక్టెడ్. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ క్రైస్ట్ ఈస్ డూయింగ్ ఇన్ ద హెవెన్. దేవునికి స్తోత్రం. నా యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏమంటే నా ప్రార్థన అంగీకరించబడతా ఉంది. ఆమేన్. పర్ఫెక్ట్ గా ప్రే చేయాలంటే ఏం చేసి తప్ప ఎవరు ప్రే చేయలేరు, అంతేనా? కాబట్టి దేవుడు తెలుసు అండి, అందుకే యాజకుడు వేరుపరుస్తున్నాడు. వావ్, నాకు ఓల్డ్ టెస్ట్మెంట్ లేకపోతే న్యూ టెస్ట్మెంట్ నేను ఎంబ్రేస్ చేయలేను. నేను పాత నిబంధనలో ఇన్ని సంగతులు నేను నాకు అర్థం కాకపోతే కొత్త నిబంధనలో ఆయన యాజకత్వాన్ని నేను అప్రిషియేట్ చేయలేను. అది ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నా నాకు అర్థమవుతా ఉంది. అందుకే రీడ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. ఆమేన్. త్వరగా చెప్పాలి. ఏంటి 4 విషయాలు? పరివర్తనము చోటు చేసుకుంది. రెండవది, పాపము ముగించబడింది. ప్రీణియందు మనము అంగీకరించబడుతున్నాము. నాలుగవది, మన ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయి. ఆర్ యు బ్లెస్డ్? దీర్చబడ్డారా? ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడతాం, ప్రార్థన చేస్తాం.